श्रीगुरुभ्यो नमः। हरि ओम। सज्जोजातं प्रपद्यामि सज्जोजाताय नमो नमः। भवे भवे भवस्वमान् भवोद्भवाय नमः। सर्वं శ్రీ పరమేశ్వరార్పితం. సింహరాశి వారికి జూలై నెలలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అదేవిధంగా స్థిరాస్తుల విషయంలోనూ నూతన వ్యాపారాలు ప్రారంభం చేయాలని కలిసి వస్తుందా లేదా అనే విషయాన్ని మనం చర్చించుకున్నట్లయితే, ముఖ్యంగా సింహరాశి వారికి ఆర్థిక పరంగా చాలా ఇబ్బందిదాయకంగా ఉందని చెప్పుకోవాలి. రావాల్సిన బాకీ ఆగిపోతుంది. ఇసుక జారినట్టుగా ధనం జారేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీరు వద్దనుకున్నా కాదనుకున్నా ఆ సందర్భంలో షూరిటీ సైన్లు పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇతరుల అవసరార్థం మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఈ విషయంలో జూలై నెలలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో సింహరాశి వారికి ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేటువంటి విషయం తెలుస్తుంది. పైగా ధనం ఇదం మూలం జగత్ అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా సింహరాశి వారు ఈ నెలలోనే తెలుసుకుంటున్నారు. ఆర్థికంగా ఇన్ని సమస్యలు నాకున్నాయే, అయినా సరే నేను ఇతరులలాగా ఎందుకని నిలబడలేకపోతున్నాను, నాకన్నా ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకంటే నాకు తక్కువే ఉన్నాయి కదా, నేను ఎందుకు అతనిలా ఉండలేకపోతున్నానని ప్రశ్నార్థకమైన జీవితాన్ని ఈ నెలలో కొనసాగిస్తూ ఉంటారు. రాజకీయ నాయకుల విషయానికి వస్తే గౌరవ మర్యాదలు పెరుగుతాయి. క్యాడర్ మిమ్మల్ని గుర్తించకపోయినా జనం ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మంచి అవకాశం ఏర్పడుతోంది. అది కూడా జూలై 10వ తారీఖు నుంచి 21వ తారీఖు, ఈ 11 రోజుల్లో మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొత్త కొత్త స్నేహితులు ఏర్పడుతున్నారు. మీకంటూ ఒక బంగారు భవిష్యత్తు ఏర్పరచుకోవడానికి మంచి వ్యక్తులతో పరిచయాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి సింహరాశి వారికి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది. అయినా కానీ మీ యొక్క ప్రత్యేకత మాత్రం మీరు దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇతర రంగాల్లో కూడా ప్రవేశిస్తారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన మార్కును అక్కడ ఏర్పరిచేటువంటి అవకాశం గోచరిస్తుంది. సింహరాశిలో వారు భార్యాభర్తల మధ్య కీచులాట్లు కొంచెం తగ్గేటువంటి అవకాశం, తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఈ నెలలో వచ్చేటువంటి అవకాశం ఎక్కడా గోచరించడం లేదు. దాని మీద ఎట్టి పరిస్థితులను ఆశ పెట్టుకోవద్దు. ఆకస్మికంగా వచ్చే ధనం ఆగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. పైగా ఈ కాంట్రాక్టులు చేసేటువంటి వారు కానీ, లేకపోతే బిల్ పెట్టేటువంటి వారు కానీ ఎవరైతే ఉన్నారో వారికి సగం మాత్రమే బిల్ పాస్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక సింహరాశి వారు జూలై 23వ తారీఖు నుంచి 29 మధ్యలో వెచ్చించండి. నష్టపోరు. ₹10 లాభం ఖచ్చితంగా కనబడుతుంది. ఇక వ్యాపారాలు చేయాలి అనుకుంటే ప్రత్యక్షంగానే చేయండి. స్లీపింగ్ పార్ట్నర్గా అస్సలు వ్యాపారం చేయొద్దు సింహరాశి వారు. మీరు చేయదగ్గ వ్యాపారాన్ని విషయానికి వస్తే ఆయిల్కి సంబంధించి కానీ, ప్రెస్ మీడియాకి సంబంధించి కానీ, ఎలక్ట్రికల్కి సంబంధించి కానీ, సోషల్ మీడియాలకు సంబంధించి కానీ మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. పైగా సింహరాశి వారు విలువైనటువంటి వస్తువుని అంటే చరాస్తుల్ని, వెహికల్స్ మాత్రం కొత్తవి కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. స్థిరాస్తి, ఇల్లు కానీ పొలం కానీ కొనేటువంటి అవకాశం ఎక్కడా లేదు. కంగారు పడి తక్కువలో వస్తుంది కదా అని చెప్పి ఆశపడి ఈ నెలలో సింహరాశి వారు ల్యాండ్ మీద, అపార్ట్మెంట్స్ మీద పెట్టుబడి పెట్టకండి. నమ్మి మోసపోయేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది. ఇక సింహరాశి వారు ఈ నెలంతా కూడాను ప్రతిరోజు మీ యొక్క పూర్వీకులకు నమస్కారం చేసుకోవడం మంచిది. సింహరాశి వారు ఆడవారి విషయానికి వస్తే ఈ నెలలో కుటుంబాల్లో కలహాలు అనేటువంటి తగ్గుతున్నాయి. గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. పైగా మీరు పూర్వం మర్చిపోయి వదులుకున్నటువంటి విలువైన వస్తువులు ఈ నెలలో మీరు అందిపుచ్చుకుంటున్నారు. అంతేకాకుండా కొత్త స్నేహితులు ఏర్పడుతున్నారు. దీనివల్ల మీ జీవితంలో కొంత భరోసా అనేటువంటిది ఏర్పడుతోంది. ఇక వివాహం కొరకు ప్రయత్నం చేయాలి అనుకున్న వారు జూలై 9వ తారీఖున శ్రీకారం చుట్టండి. అందులో ఉత్తర, పడమట, తూర్పు దిశగా ఉన్నటువంటి సంబంధాలు మీకు కలిసి వచ్చేటువంటి సూచన. ప్రసవానికి ఉన్నటువంటి వారు
పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అయితే సంతానం కలగాలి అనేటువంటి కోరికతో ఉన్నవారు, సంతానం కోసం చూస్తున్న వారికి నిరుత్సాహం ఎక్కువ ఎదురవుతోంది. పైగా సింహరాశి వారు ఆరోగ్య విషయానికి వస్తే ముఖ్యంగా కిడ్నీలకు సంబంధించి కానీ, స్పైనల్ కార్డుకి సంబంధించి కానీ ఇబ్బందులు అనేటువంటి ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. కిడ్నీకి సంబంధించినటువంటి బిల్రుబిన్ పెరగడము, లేకపోతే అస్తమాను యూరినరీ ఎక్కువ శాతం అవ్వడము అనేటువంటివి, తాత ముత్తాతల నుంచి కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఏదన్నా ఉంటే అది వచ్చేటువంటి అవకాశం కూడా ఈ నెలలోనే గోచరిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనుక్షణము మీరు తీసుకునే ఆహార పదార్థాలు, ఆహార నియమాల మీద కాస్త శ్రద్ధ పెట్టుకోండి. పైగా సింహరాశి వారికి ఈ నెలలో ప్రమాదాలు అనేటువంటివి ముఖ్యంగా జూలై 7వ తారీఖు నుంచి 20 మధ్యలో జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా మన అనుకున్నటువంటి వ్యక్తులను కూడా తీసుకువెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఇప్పటి వరకు మనం ఈ సింహరాశి గురించి కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీరు ఫోటోను పంపించడం, మీ ఒక ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సింహరాశి వారు జూలై నెలంతా కూడాను ప్రతిరోజు ఏదన్నా అమ్మవారి దేవాలయంలో 5 ప్రదక్షిణలు గావించుకుని చక్కగా పసుపు వర్ణ పుష్పాలతో, అవి ఏవన్నా కానీ పసుపు వర్ణ పుష్పాలతో ఖచ్చితంగా మహాదుర్గి అష్టోత్తరం చదువుతూ, అంటే దుర్గాదేవి యొక్క అష్టోత్తరం చదువుతూ అర్చన చేయించుకోండి. ఒకవేళ అది కూడా కుదరకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తి ఎదురుగా ఆవు నేతితో దీపారాధన గావించుకుని అక్షతలతో అన్న పూజ చేయండి. ప్రతిరోజు ఈ సింహరాశి వారు ఆరావాలి కుంకుమను వృత్తాకారంగా ధరించుకోండి. అద్భుతంగా కలిసి వస్తుంది. కోర్టు సంబంధించిన విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, దుర్గాదేవి ఆరాధన కానీ లేదా పరమేశ్వరి ఆరాధన కానీ చేయడం అత్యంత విశిష్టమైన విషయంగా చెప్పవచ్చు. సింహరాశి వారు ఈ నెలంతా కూడాను మీరు స్ఫటికమాలని కానీ లేదా ఎర్రటి మాలని కానీ ధరించడం అత్యంత శ్రేయస్కరము. కుదిరితే ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడానికి చూడండి. లేని పక్షంలో అధమ పక్షం ఆదివారం రోజున ఖచ్చితంగా అమ్మవారి దర్శనాన్ని సింహరాశి వారు జూలై నెలలో చేయవలసిందే. ఇలా చేయడం వల్ల మీ ప్రమాదాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ కాస్త కుదుట పడే అవకాశం కలుగుతుంది. సర్వము జగదాంబికా కటాక్షం కలుగుతుంది.